కృష్ణా జిల్లా మోపుదేవి మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై జరిగిన సామాజిక తనిఖీల్లో పలు అక్రమాలు బయటపడ్డాయి. ఎలాంటి వైకల్యం లేకుండానే తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న 106 మంది గురించి తనిఖీల్లో బయటపడగా వెంటనే చర్యలు తీసుకోవాలి తనిఖీ బృందం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. మండలంలో జరిగిన గృహ నిర్మాణ విషయంలో పలు అవకతవకలు సామాజిక బృందం గుర్తించింది. దీనిపై ప్రజావేదికలో ప్రస్తావించగా అధికారులు రికవరీకి ఆదేశించారు. మండలానికి సంబంధించి 16వ రౌండ్ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ 16వ రౌండ్లో టోటల్ 1045 వర్కులకి గాను 7,38,54,367 రూపాయలకి సంబంధించి ఇందులో మెటీరియల్ 1,74,65,661 రూపాయలు, వేజ్ వచ్చి 5,63,88,706 రూపాయలకు గాను మనం సామాజిక తనిఖీ బృందం గత 10 రోజులుగా మరి ఈ మండలంలో ఉన్నటువంటి 13 గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క వర్కులను తనిఖీ చేస్తూ 1,69,367 రూపాయలని రికవరీ కింద తీసుకున్నాం. తర్వాత 1,250 రూపాయలు ఫైన్ కింద తీసుకున్నాం. రెక్టిఫికేషన్ కింద 25,87,393 రూపాయలని మనం రెక్టిఫికేషన్ కదా. రెక్టిఫికేషన్ అంటే అవేంటంటే పూర్తిగా ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు, అంత అమౌంట్కి మళ్ళా ఎంక్వైరీ కండక్ట్ చేసుకొని దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు